అండి, వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో అధిక బరువుతో చాలామంది బాధపడుతున్నారండి. ఆయుర్వేదం ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పిల్లలు పెద్దవాళ్ళు ఇంట్లో ఉండే బరువు తగ్గించుకోవచ్చండి. ఎటువంటి మందులేమీ మింగకుండా. ఇవి అన్నీ తెలిసినవేనండి. వీటి వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది రాదు. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అన్న మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, ఇవన్నీ అధిక బరువును తగ్గించే పదార్థాలండి. ముందుగా కరక్కాయలండి. ఈ కరక్కాయలు ఆయుర్వేద మూలికలు అమ్మే షాపులో ఉంటాయి. వీటిని మనం పగల కొడితే లోపల గింజ ఉంటుందండి. పై పెక్కుల్ని కొంచెం బాగా ఎండబెట్టుకొని బాగా పొడి చేసుకోవాలి మెత్తగా. ఆ పొడి మీరు మామూలుగా కానీ ఆయుర్వేద మూలికలు అమ్మే షాపులో దొరకద్దండి. అలాగే ఉసిరికాయలండి. ఈ ఉసిరికాయలు కానీ లోపల విత్తనం కట్ చేసి పడేసి ఇలా పై పెక్కులన్నీ ఎండబెట్టుకోవాలి. ఈ విధంగా దంచి మనం పొడి చేసుకోవాలి బాగా మెత్తగా. అలాగే ఇవి తానికాయలండి. ఈ తానికాయ లోపల కానీ గింజ ఉంటుంది. ఈ గింజ తీసేసి పైన ఈ కాయ కొడితే పైన అంతా పెక్కులు వస్తుంది కదా, అదంతా బాగా దంచి మెత్తగా పొడి చేసుకోవాలండి. ఈ తానికాయ, ఉసిరికాయ, కరక్కాయ 3 కలిపితే త్రిఫలాలు అంటారండి. త్రిఫల చూర్ణం కానీ తెచ్చుకోవచ్చు మనం. చూడండి, పిప్పళ్ళు అండి. ఈ పిప్పళ్ళు మనం వేడి చేయకుండా ఎలా పొడి చేసుకోవాలో నేను ఇంతకుముందు వీడియోలో చేసి చూపించున్నాను. మీకు మా పాత వీడియోల్లో ఉంటుందండి. ఈ పిప్పళ్ళ పొడి ఎలా తయారు చేసేది చూపించాను. తెలియని వాళ్ళు ఒకసారి చూసి తెలుసుకోండి. ఈ పిప్పళ్ళు కానీ మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. అలాగే సొంటి పొడి కానీ ఇంతకుముందు నేను వీడియోలో చేసి చూపించాను. మా ఛానల్లోకి వెళ్ళి పాత వీడియోస్లో చూడండి, సొంటి పొడి ఎలా తయారు చేయాలో చూపించున్నాను. కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ కలిపితే ఈ త్రిఫలాలండి. ఈ త్రిఫల చూర్ణం నేను ప్యాకెట్ తీసుకున్నాను ఆయుర్వేద మూలికలు అమ్మే షాప్లో. ఈ త్రిఫల చూర్ణం మనం వాడుకోవటం వల్ల మన త్రిదోషాలు సమానంగా ఉండే విధంగా చేస్తుందండి. ఈ త్రిఫల చూర్ణము మనం తానికాయ, ఉసిరికాయ, కరక్కాయ వాటిని పొడులైనా సమానంగా తీసుకోవాలి. చూడండి, ఏదైనా ఒక కప్ అయినా ఒక గిన్నె అయినా ఏదైనా తీసుకొని ఇది మనం కొలతగా పెట్టుకోవాలి. ఈ త్రిఫల చూర్ణం ఎంతో చూడండి, ఈ కప్పులో వేసుకుంటున్నాను. మీరు చిన్న గ్లాస్ అయినా వేసుకోవచ్చండి. కొలతగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి ఈ త్రిఫల చూర్ణం వేసుకుంటున్నాను. మీరు విడివిడిగా పొడులైనా తీసుకొని కలుపుకోవచ్చండి. కరక్కాయ పొడి, తానికాయ పొడి, ఉసిరికాయ పొడి ఒకే గిన్నెతో కొలుచుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో పావు కప్పు సొంటి పొడి వేసానండి. అదే కప్పుతో మళ్ళీ పిప్పళ్ళ పొడి అండి, పావు కప్పు. ఇది కొంచెం వేడి చేసే స్వభావం ఉంది కాబట్టి కొంచెం తగ్గించి పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా ఇలా బాగా కలిపేసుకోండి. ఈ పిప్పళ్ళకు కానీ త్రిఫల చూర్ణం కానీ మనం అధిక బరువును తగ్గించుకోవచ్చండి. మన శరీరంలో ఉండే కొవ్వుని కొంచెం కొంచెం కరిగిస్తూ మనం సన్నబడే విధంగా చేస్తుందండి. ఇంకొక మూలిక కానీ ఉందండి అధిక బరువును తగ్గించుకునేది. చూడండి, తిప్పతీగ పొడి అండి ఇది. మీకు నా దగ్గర ఆకులు లేవు చూపించేదానికి, చాలామందికి తెలిసే ఉంటుంది. తిప్పతీగ ఎక్కడైనా చూడు అల్లుకొని ఉంటుందండి తిప్పతీగ. ఈ తిప్పతీగ ఆకు మీకు కనిపించిన దగ్గర తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టుకొని పొడి చేసుకోండి. మామూలుగా పొడైన ఆయుర్వేద మూలికల షాపులో దొరకద్ది. చూడండి, ఒక స్పూను చిన్న స్పూన్ నిండా కలిపాను. అది కానీ మనకి అది బరువును తగ్గిస్తుంది. అలాగే షుగర్తో బాధపడుతుంటారు, అది కానీ కంట్రోల్ చేస్తుందండి మనం ఈ తిప్పతీగ పొడి వాడుకోవటం వల్ల. చూడండి, ఇదంతా ఇలా బాగా కలిపేసుకోవాలి. ఈ పొళ్ళన్నీ ఇలా బాగా కలిపేసుకొని తడి లేని పొడి డబ్బాలో తీసి పెట్టేసుకోండి. ఈ పొడి అంతా, ఈ పొడి పిల్లలకి ఎంత తీసుకోవాలి, పెద్దవాళ్ళకి ఎంత తీసుకోవాలి చెప్తానండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలోకి పావు స్పూన్ అండి, 7-8 సంవత్సరాల పిల్లలకి పావు స్పూన్తో మొదలు పెట్టాలి. అదే మీరు పెద్దవాళ్ళు వాడుకోవాలి అంటే అర స్పూన్తో మొదలు పెట్టాలి. ఇలా చిన్న స్పూన్తోనే వాడుకోండి. ఫస్ట్ కొంచెం అలవాటు అవ్వే కొంది అర స్పూన్ దాకా వాడుకోవచ్చు. పిల్లలకు కానీ కొంచెం కొంచెం పెంచుకుంటూ వాడుకోవాలండి. పెద్దవాళ్ళు అయితే ఒక స్పూన్ దాకా వాడుకోవచ్చు. ఫస్ట్ మీరు అర స్పూన్తో మొదలు పెట్టాలి. పెద్దవాళ్ళు అయితే ఇప్పుడు కొంచెం తేనె వేసుకొని ఇదంతా బాగా కలిసే విధంగా ఇలా కలిపేసుకోవాలి.
ఇదంతా కలిసే విధంగా ఇలా బాగా కలిపేసుకొని కొంచెం కొంచెం తినాలండి. ఇది తినిన తర్వాత ఒక గంట సేపు మరి ఏం తినకూడదు, తాగకూడదు అండి. ఉదయం సాయంత్రం ఇలా చేసుకోవచ్చు. కొంచెం వేడి చేసే స్వభావం ఉండే వాళ్ళైతే కొంచెం మజ్జిగలో కలుపుకొని తాగొచ్చండి, ఒక కప్పు మజ్జిగలో. అలాగే గోరువెచ్చని నీళ్ళలో అయినా ఈ పొడి కలుపుకొని తాగొచ్చు. మీకు ఎలా కావాలన్నా చేసుకోవచ్చు. మనం అధిక బరువు తగ్గించుకోవచ్చండి. మీరు ఇది తింటూ కొంచెం సేపు వాకింగ్ చేయటం, ఎక్సర్సైజ్ చేయటం, అలాగే బాగా ఆయిల్లో డీప్ ఫ్రై అయినవి కొంచెం తినకుండా ఉంటే, అలాగే స్వీట్స్ అండి, పంచదారతో తయారు చేసిన స్వీట్స్ అవన్నీ కాస్త తగ్గించుకొని మనం ఈ పొడి తింటుంటే మనం వెయిట్ బాగా తగ్గుతామండి. అలాగే మనం తీసుకునే రైసు ఎక్కువగా పాలిష్ చేసి ఉండేవి కాకుండా సింగిల్ పాలిష్ రైసు అటువంటి బియ్యం మనం అన్నంగా వండుకొని తింటున్నా కానీ ఇవన్నీ చేస్తూ మనం ఇది తింటే మనం వెయిట్ లాస్ అవుతామండి. అవి ఏం చేయకుండా మనం అన్నీ ఎక్కువగా కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, స్వీట్స్ అవన్నీ తింటూ ఇది తిన్నా కానీ మీకు సరిగా పనిచేయదు అని మీరు దీని మీద నమ్మకం కోల్పోతారు. అందుకని మీరు కొంచెం అన్నీ తగ్గించుకుంటూ ఇది తింటూ ఉంటే మీకు మీరే చూస్తారు, వెయిట్ చాలా బాగా తగ్గిపోతారండి. ఈ పొడి నేను కొంచెం మోతాదులో చూపించాను. మీరు కాస్త ఎక్కువ మోతాదులో తయారు చేసి పెట్టుకుంటే మనం ఎక్కువ రోజులు వాడుకోవచ్చండి. ఇది మనం ఎప్పుడూ వాడుకుంటూనే ఉండొచ్చు. దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రావండి. త్రిఫల చూర్ణం అసలు ఎప్పుడు ఇంట్లో పెట్టుకొని మీరు ఇవేం లేకపోయినా త్రిఫల చూర్ణం ఒక్కటి వాడుకున్నా కానీ మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీరు కానీ ఇలా చేసుకొని మనకు ఉండే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు అండి. వెయిట్ ఒక్కటే కాదండి, ఇంకా ఎన్నో సమస్యలు కానీ తగ్గించుకోవచ్చు. ఆయుర్వేదాన్ని నమ్మి చేసుకొని తగ్గించుకోండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందుగానే ఆయుర్వేదం వీడియోస్ ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించుకునేదానికి నేను వీడియోస్ చేసి చూపించున్నానండి. మా పాత వీడియోస్లో ఉన్నాయి, ఒకసారి మా ఛానల్లోకి వెళ్ళి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.